వైశాఖ పురాణం 4వ అధ్యాయం. వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహర్షి వైశాఖ మాసమున చేయదగని ధర్మములను దయ ఉంచి వివరింపుము అని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషం కలుగుతున్నది, వినుము. నూనెతో తలంటూ కొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచుపాత్రలో భుజించుట, కంచుపాత్ర కాక మరొక పాత్రలో భుజింపవలనని నారదుని ఉద్దేశం కాదు. వ్రతం ఆచరించి వారు పాత్రలలో కంచాల్లో భుజింపరాదు. అరటి ఆకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులందు భుజింపవలనని నారదుని అభిప్రాయము. ధనవంతులు బంగారు వెండి పాత్రల్లోనూ, సామాన్యులు కంచు పాత్రల్లోనూ ప్రాతకాలం వెనుకటి దినములలో భుజించేవారు. మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్ధములైన ఆహారములను అంటే ఉల్లి, వెల్లుల్లి మొదలైన వారిని భుజింపకుండుట అను 8 వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి ఎందు భుజింపరాదు, అనగా పగటి ఎందు భుజించి రాత్రి భోజనం మానేయాలి. వైశాఖ మాస వ్రతం పాటించువారు తామరాకును భుజించిన పాప విముక్తుడైన వైకుంఠమును చేరును. తామరాకు మీద తింటే పాపాలన్నీ విముక్తుడైపోయి వైకుంఠం చేరతారట. వైశాఖ మాస వ్రతం పాటించేవారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకోవలను. అది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమున పొందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసమును కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలములను తలపై చల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచలై నశించును. ఆ జలమును తలపై చల్లుకొన్న గంగా మున్నగు సర్వతీర్థములందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తర్వాత జన్మయందు కంచర గాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరం కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గృహస్నానం చేసినచో నీచ జన్మమును చెందును. వైశాఖమున బహిస్నానము నదీ తటాకాలలో చేయనివాడు 100 మార్లు సునక జన్మం పొందును. స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపినవాడు పిశాచి అయి ఉండును. వైశాఖ మాస వ్రతం ఆచరించి ఉన్నప్పుడే వానికి పిశాచత్వం పోవును. వైశాఖమున లోభి అయి జలమును, అన్నమును దానము చేయనివాడు పాప దుఃఖములను ఎట్లు పోగొట్టుకోలేడని భావము. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానమును ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానమును చేసినచో 7 జన్మల్లో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధగంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి చెందింది. అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానమున వైశాఖమున చేసిన 1,000,000 జన్మల్లో చేసిన పాపములను కూడా పోగొట్టుకొంచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమున అంటే లోతు లేకుండా ఆరుబయట తక్కువ జలం సెలయేళ్ళు అలాంటివి ఉన్న గంగాది సర్వతీర్థములు వసించును. వాటిలో కూడా గంగానది ఉన్నట్టుగా భావించాలట. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాటి యందు స్నానం ఆడవలను. ఆ సెలయేళ్లలో ఉన్న నీళ్లే గంగా మొదలైనటువంటి తీర్థము అని చెప్పి అనుకుని స్నానం చేయాలట. రసద్రవ్యములలో క్షీరం ఉత్తమము, పాలు. క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తీక మాసం ఉత్తమము, కార్తీకము కంటే మాఘమాసం ఉత్తమము, మాఘము కంటే వైశాఖ మాసం ఉత్తమము. ఇట్టి వైశాఖమును చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము ఉన్నగునవి వటవృక్షం వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమీయవలను. కందమూలములు, పళ్ళు, వేర్లు,
కూరలు, ఉప్పు, బెల్లము, రేగిపళ్ళు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వాటిని ఇచ్చినకు కలుగు పుణ్యం అనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటిని వారికి ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు. దానము చేయని వాడు దరిద్రుడగును. దరిద్రుడొకటచే పాపములను ఆచరించును, అందుచే నరకమును పొందును. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివి ఉన్నవారు సుఖమును కోర్చు దానము చేయవలేను. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాసముల వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరింపనిచో వాని జీవితం అంతయు వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమము అని భావము. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్తృప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతం ఆచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని ఎరుగుదుము. అనగా సర్వశుభ లాభములను పొంది యువతలను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నీ నిష్ఫలములు వ్యర్థములని భావము. గుణములెన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ్రతములన్నిటిని చేసినను వైశాఖ మాస వ్రతము చేయనిచో అన్ని వ్యర్థములగును సుమా. శాఖపాకాదులు అంటే కూర, పప్పు ఎంత ఉత్తమములైనను ఎంత బాగుండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతము చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవన్నీ వ్యర్థములేగును సుమా. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రం లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతం ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలను. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికము చే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము ఉన్న వారిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించి పైన చెప్పిన వారిని చేసిన వచ్చు ఫలము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వారి కంటే వీరిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతము ఆచరించినచో వైశాఖ స్నాన మాత్రముననే సర్వదోషములు నశింపచేసుకుని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానం చేయుచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థింపవలను. మధుసూదన దేవేశ వైశాఖే మేషగౌరవో ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానం చేయుచు కింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యమునీయవలెను. వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నానపరాయణ అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన. గంగాయా పరితః సర్వా తీర్థాని చహ్రదాస్యయే ప్రగృహ్ణీత మయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదద. వృషభపాపినాం శాస్తాత్వం యమసమదర్శనః గృహాణార్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలేను. పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను. వైశాఖ మాస మహిమను వివరించుచు శ్రీ మహావిష్ణువు కథలను వినవలను, చదవవలను. ఇట్లు చేసినచో లోగడ జన్మములలో చేసిన పాపములన్నీ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాళలోకవాసులైనను ఎచ్చటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మ ఉండదు, ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచుపాత్రలో భుజించువారు, శ్రీ మహావిష్ణువు సత్కథలను విననివారు, స్నానము దానము చేయనివారు నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తం కలదు, కానీ వైశాఖ స్నాన వ్రతం చేయని వారికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తమ స్వతంత్రుడై ఉండి
తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనంలోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడ వీలున్నను స్నానమాడక నాలుక తన అధీనములో ఉండి హరి అను 2 అక్షరములను పలుకకున్న నీచ మానవుడు జీవించి ఉన్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రము ఉండి వినుట చూచుట ఉన్న లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లయినను సేవింపని వాడు పంది జన్మనెత్తును. పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాల బహిస్నానము చేసి తులసీ దళములతో శ్రీ మహావిష్ణువును పూజించి విష్ణు కథాశ్రవణము దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తన వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగానో నిర్గుణముగానో భావించి పూజింపవలెను సుమా. వైశాఖ పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం.